హాయ్, అందరికీ నమస్కారములు. వెల్కమ్ టు నాయుడుస్ కిచెన్. నేను ఈరోజు బీరకాయది పైన తోలుది పచ్చడి చేసి మీకు చూపిస్తానండి. చాలా షార్ట్గా, చిన్నగా, చాలా హెల్దీ, ఫైబర్ ఫుల్ ఉంటుంది. అందువలన చేసి చూపిస్తున్నాను. బీరకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలండి. నేను బీరకాయ పచ్చడికి తోలు తీసి మంచిగా శుభ్రంగా కడిగి నూనెలో కొంచెం నూనె ఎక్కువ పోసి ఫ్రై చేసి పెట్టుకున్నానండి. ఇది ఆల్రెడీ బీరకాయ పచ్చడి తోలు. ఇది నెక్స్ట్ మిరపకాయలండి, ఎండుమిరపకాయలు, డ్రై చిల్లీస్ ఆయిల్లో ఫ్రై చేశాను. దీంట్లో పల్లీలు ఉన్నాయండి, వేరుశనగకాయలు, ఇంకా నూగులు, అది కూడా ఫ్రై చేసి పెట్టాను. ఇది తెల్లిగడ్డనండి, గార్లిక్, అది కూడా ఫ్రై చేసి పెట్టానండి. దీనికి కావాల్సినంత కారము, చింతపండు, బెల్లము, జీలకర్ర, కొంచెం కొత్తిమీర, అంతే. ఇంకేం అవసరం లేదండి. సో నౌ లెట్ us స్టార్ట్ ద వీడియో. ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండి, అన్ని రెడీగా. మొత్తము నువ్వులు కూడా వేయాలండి కంపల్సరీ, దాని నుంచి టేస్ట్ వస్తుంది. సో ఇవన్నీ తెలుసుకొని మనం పేస్ట్ చేసుకోవాలి. నేను మిక్సర్లోనే పేస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మిక్స్ చేసేసుకొని మిక్సర్లో వేసి పేస్ట్ చేసేసుకోవాలండి. పచ్చడి రెడీ అయిపోతుంది. దానికి కావాల్సిన తాలింపు పెట్టుకోవాలండి. అంతేనా. నెక్స్ట్ హాట్ వాటర్ రైస్ లోపల నేను మీకు చూపిస్తాను. చూడండి, బీరకాయ తోలు పచ్చడి నేను అన్ని ఇట్లా వేసేసాను మిక్సర్లో. నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. బీరకాయ పచ్చడి మిక్సర్ చేసుకొని మేము రెడీ పెట్టుకున్నానండి. ఇది పచ్చడి రెడీ అయిపోయింది. నేను దీనికి తాలింపు పెట్టాలండి. నేను తాలింపు పెడుతున్నాను. ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు. సాల్ట్ 2 స్పూన్స్. చూడండి, 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, 1 స్పూను మినపప్పు అండి తాలింపుకి. మిరపకాయ, డ్రై చిల్లీస్ అండి. ఫ్రై చేసుకోవాలండి, కొంచెం ఫ్రై చేయాలి. ఇది రెడీ అయిపోయిందండి, ఇది ఫ్రై అయిపోయింది. చూడండి, టేస్టీగా, హెల్తీగా బీరకాయది తోలు పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది హాట్ రైస్ లోపల, వేడివేడి అన్నం లోపల ఇది వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఏ వెజిటేబుల్స్ కూడా అవసరం లేదు. బాయ్ అండి. ఈరోజు నేను క్యాబేజ్ పెప్పర్స్ ఫ్రై చేస్తున్నానండి. ఇప్పుడు మనం పెప్పర్ క్యాబేజ్ ఫ్రై చేస్తున్నామండి. దీనికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్ కట్ చేసి పెట్టుకోవాలి, సరిగ్గా వాష్ చేసి క్లీన్గా. క్యారెట్ కొంచెం, దీనికి కావాల్సినంత, కొంచెం అంత గ్రీన్ పీస్ అండి, ఫ్రెష్ గ్రీన్ పీస్, ఆనియన్ కొంచెము, తర్వాత కొత్తిమీర అండి, ఇంకా పెప్పర్స్, పెప్పర్ పౌడరు, పసుపు, ఉప్పు, కారం పొడి, అవన్నీ కొంచెం వేసుకోవచ్చు. కొంచెం అయితే మినపప్పు తాలింపులో వేయాలి అండి, అంతే. కొంచెం 1 స్పూన్ గుడ్ల కలిపి తీసండి. క్యారెట్ వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం ఆయిల్లో వేగితే టేస్ట్ వస్తుంది. పెప్పర్ పౌడర్, హాఫ్ స్పూన్ పసుపు, సాల్ట్,
కర్రీ రెడీ అయిపోయిందండి. వాటర్ ఏమి వేయకుండా జస్ట్ ఇటుకలే ఫ్రై చేయాలండి, సన్న ఫ్లేమ్లో, సిమ్లో. పెప్పర్ క్యాబేజ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. నేను తిని చూసి చెప్తాను. ఇది బీరకాయ పచ్చడి. ఇది కూడా నేను తిని చూసి మీకు నేను టేస్ట్ చెప్తానండి. బీరకాయ పచ్చడి ఫస్ట్ నేను టేస్ట్ చేసి చెప్తానండి మీకు. వేసుకోవాలి వేడి అన్నం లోపల ఈ పచ్చడి. ఆనియన్ కూడా వేసాను పైన కొంచెం నెయ్యి వేసుకోవాలండి. సూపర్. క్యాబేజ్ కొంచెం టేస్ట్ చేసి చెప్తానండి. చాలా టేస్టీగా వచ్చిందండి. ఇటువంటి కూరగాయలు పెట్టుకొని తింటే ఇంకా ఎటువంటి నాన్ వెజ్ కూడా అవసరం ఉండదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. డూ సబ్స్క్రైబ్, షేర్ టు అదర్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్, టేక్ కేర్. సీ యూ నెక్స్ట్ వీడియో.